నా పేరు ఎర్నేని ప్రసాదరావు, ఏలూరు. ఒక అద్భుతమైన రోజు. భావములోన బాహ్యములోన వెరీ ప్రాక్టికల్గా ఉండేది ద ఓన్లీ పిఎస్ఎస్ మూమెంట్. మిత్రులారా, భావాలు వేరు, బాహ్యం వేరు కానే కాదు అని నిరూపించినదే బ్రహ్మర్షి పత్రిజీ సారథ్యంలో నడుస్తున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మిత్రులారా, దానికి ఉదాహరణే ఈరోజు ఒకవైపు మన పిరమిడ్ పార్టీ యొక్క విజయోత్సవాలు, మరోవైపు గురువు గారి ఏ రోజు ఇవాళ గట్టిగా క్లాస్. ఎస్, సంసారమే నిర్వాణం అన్నదానికి ఇది ఒక గొప్ప తర్కాణం ఈరోజు వేదిక. మిత్రులారా, మనం ప్రాక్టికల్గా, వెరీ ప్రాక్టికల్గా జీవిస్తున్నవాడే పిరమిడ్ మాస్టర్. మిత్రులారా, అద్భుతంగా మన అందరం కూడా ఈరోజు మరి విజయోత్సవాలతో 2009లో నేను గురువు గారి యొక్క ఆదేశానుసారం ఏలూరులో పార్లమెంటు మెంబర్గా నిలబడ్డాను. ఆ రోజుల్లో మరి ఒక నిబద్ధతతో రాజకీయంగా నేను నామినేషన్ వేయటం జరిగింది. నేను అనేక చేస్తున్న వ్యాపారాల్లో ఒక ప్రోడక్ట్ కూడా మార్కెట్ చేస్తూ ఉండేవాడిని. అది ఒక మాణిక్చంద్ గుట్కా. ఎప్పుడైతే నేను గురువు గారు ఒక ఎంపీగా నువ్వు నామినేషన్ వేయని చెప్పారో, ఈ ప్రోడక్ట్ మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనం ఒక మాధ్యమంగా ఉండకూడదన్న సదుద్దేశంతో ఆ ప్రోడక్ట్ను త్యజించి వదిలివేసి అప్పుడు మాత్రమే నేను నామినేషన్ వేయటం జరిగింది. మిత్రులారా, మరి ఆ రోజుల్లోనే మరి ఒక ఎంపీగా నిలబడుతున్నామంటే నా ఇంటికి వచ్చిన గొప్ప అతిథులు ఎవరయ్యా అంటే అర్ధరాత్రి 12 గంటలకు మన నక్సలైట్స్ మిత్రులు వాళ్ళు వచ్చారు నా ఇంటికి. వచ్చి వాళ్ళు ఆ డిమాండ్స్ అందరికీ తెలిసింది కదా, దాన్ని ఇంకా చెప్పక్కర్లా. ఒకటే చెప్పా, ఒక ఇంత కట్టలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టా. పాప వాళ్ళు ఎవరు నోట్లు అనుకున్నారు. కాదు బాబు, ఇది పాంప్లెట్స్. ఈ పాంప్లెట్స్లో ఏమున్నదో చదవండి, చేతనైతే మీరు కూడా వీటిని డిస్ట్రిబ్యూట్ చేయండి అని మన కాన్సెప్ట్ వాళ్ళకి విశదీకరించి ఒక అరగంట దండం పెట్టాను. తిరిగి వచ్చిన 5 కూడా మాకు దండం పెట్టి సగౌరవంగా బయటికి వెళ్ళిపోయారు. సో ఎందుకు చెప్తున్నానంటే, ప్రాక్టికల్గా మొదలై చెప్పాను, ప్రాక్టికల్గా జీవించేవాడే నిజమైన జ్ఞాని, ఆధ్యాత్మిక వేత్త. మిత్రులారా, ఆధ్యాత్మికత అంటే పూజలు కాదు, పునస్కారాలు కాదు, యజ్ఞాలు కాదు, యాగాలు కాదు. ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ నిర్గుణ నిరాకార నిర్వికారమైన ఆత్మతో జీవితాన్ని ఆ మనుగడ సాగించేవాడే ఒక ఆదర్శవాది. అద్భుతమైన జీవనాన్ని మనుగడ సాగించేవాడే ధ్యానాన్ని మాత్రమే మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. అలాగే ఒక బాధ్యతగా ఎందరో మిత్రులు మరి ఈరోజు 120 మంది మరి ఆంధ్రాలో మరి నామినేషన్ వేశారంటే ఎంత మరి ఇందాక మిత్రులు చెప్పినట్లు ప్రయాసాలకు వచ్చి మనం నామినేషన్ వేశాం. దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేశాం. రిజల్ట్స్ ఆశించి మాత్రం కాదు మిత్రులారా. ఇందాక మన మిత్రులు చెప్పినట్లు ఖచ్చితంగా మన రోజు వస్తుంది, కానీ వీ హ్యావ్ టు వెయిట్. ఇవాళ ప్రతి నోట వినేది మోడీ మాట, బీజేపీ మాట. మరి 30 సంవత్సరాల కిందట దేశమంతా కూడా వాళ్ళు మెంబర్లుగా మరి నామినేషన్లు వేసినప్పుడు ఒకే ఒక్కళ్ళకి డిపాజిట్ వస్తే ఇంతకంటే అద్భుతంగా వాళ్ళు విజయోత్సవాలు చేసుకున్నారు. ఒకే ఒక్కడికి దేశమంతా. మనందరికీ కూడా డిపాజిట్లే కాదు, మన మిత్రులు చెప్పినట్లుగా ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఉంటాం, పార్లమెంట్లో ఉండి తీరతాం. ఇది అవసరం, ఈ దేశానికి అవసరం. మిత్రులారా, ఇది ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచానికి గొప్ప యోగం అందించిన దేశం ఈ భారత గడ్డ. నిజమైన రాజకీయాన్ని అందించే, రాబోయే రోజుల్లో అందించే దేశమే భారతదేశము. అది పిఎస్ఎస్ మూవ్మెంట్ సారథ్యంలో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.